నమస్కారం, జై శ్రీరామ్. నా పేరు వచ్చేసి అవినాష్ యాదవ్. ఈరోజు నేను తీసుకొని 18 months అవుతుంది. మహీంద్రా XUV 300 బేస్ వేరియంట్ అన్నట్టు, పెట్రోల్ వేరియంట్. ఇంకా అలా ఆ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ చూడాలి. తీసుకునేటప్పుడేమో 15 అన్నాడు, అది 15 కూడా ఇస్తుంది, 10 ఇస్తుంది. దాని బదులు తార్ అయితే ఇంకా ఎక్కువ ఇస్తుంది కదా రాబోయ్. 10 అన్నా 11 అని ఇచ్చు. అది మంటగా టీం రాబోయ్. ఆ మైలేజ్ చూడాలి, 10 ఇస్తుంది. మీకు ఇప్పుడు చూపెడితే ఆ కార్ ఎట్లున్నదో. దగ్గర 19 months అవుతుంది తీసుకొని. అలాగే నొప్పిడే అయిపోయింది రాబోయ్. ఇదంతా మైలేజ్ ఇస్తలేదు. మైలేజ్ ఇస్తుంది అంటే వాడి దగ్గర షోరూమ్ దాకా తీసుకోవతానేమో ఇస్తుంది అంటుంది. ఏమి ఇస్తుంది రాబోయ్, చూద్దాం. చలో వచ్చేసాను. ఇదే మా బ్రదర్, ఇంటర్ అయిపోయింది, ముట్టి కాలేజ్ తిరుగుతాను రోడ్ మీద. ఏమంటుంది ఇక వచ్చేసా మన మహీంద్రా XUV 300. అరే ఏముంటుంది అసలు కార్, గొప్పలు చెప్తారు కానీ ఏముండదు. చూడు ఇంజన్ ఆన్ చేస్తున్నా, చూడరా పై. చూడండి ఎంత ఉన్నది మైలేజ్. చూసినా 10 ఇస్తుంది. అదంటే ఎంత గ్రేట్, హైలైట్గా. చూడండి ఒకసారి అట్లా వెళ్ళేసి వస్తాం. చిల్లన్నారు కెమెరా ఇప్పుడు నువ్వు హ్యాండిల్ ఎట్లా ఎత్తాడు చూద్దాం, ఎట్లా పెట్టాడు అని చూద్దాం. రికార్డింగ్ చూపెట్టు. పవర్ మాత్రం బాగానే ఉంటుంది, ఏం ఉత్తది అసలు కార్ మొత్తం. అంత పవర్ ఉన్నది కాబట్టి మైలేజ్ ఇస్తుంది. ఇచ్చేది మ్యాక్సిమం 10 ఇస్తుంది. ఇలా చూడండి, ఫ్రంట్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నది. మ్యాక్సిమం నేను తీసుకొని 19 months అవుతుంది భయ్య కారు. ఇంకోటి తీసుకుందామా లేదు, తీసుకునే అంత లేదు. దీన్ని మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేసి చూడాలి. మీకు ఒకటి చెప్తాను, మర్చిపోయాను. మెయిన్ పాయింట్ ఏంటిదంటే, మనము హ్యాండిల్ ఇట్లా పట్టుకోవద్దు. ఎందుకంటే మనకి సేఫ్టీ మెయిన్ కాబట్టి ఇక్కడి నుంచి ఏ బెలూన్ అనేది రిలీజ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. కానీ మీరు ఎక్కడ పట్టుకోవాలి, మెయిన్ ఇదే అండి. మ్యాక్సిమం అందరు చెప్పేది మెయిన్ థింగ్ ఇక్కడ పట్టుకోవాలని, ఇదే బెటర్ అన్నట్టు. హ్యాండిల్ అనేది మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే మ్యాక్సిమం ఏ బెలూన్ అనేది మీ ఫేస్కి వస్తుంది. లేకపోతే మీ చెయ్యి అన్న ఇట్లా పెట్టినామంటే చెయ్యికి దాకా చెయ్యి ఇరిగిపోతుంది. మ్యాక్సిమం ఇదే బెటరు. అట్లయితే మీకు సేఫ్టీగా ఉండదు. అంతా ఈ యాంగిల్లో పట్టుకొని నడపండి బెటర్. అరే ముందు చూపెట్టినా బాగో, క్రేన్ చూడ ఎట్లా పంక్చర్ అయింది అనేది. ఇప్పుడు ఈ క్రేన్ ఎట్లా పోవాలి, నడి మధ్యలో ఆగిపోయా. చూసినా పోయి క్రేన్ ఎట్లా ఆగిపోయిందో నడి మధ్యలో. అరే ఇంకా బస్సు చూడరా పోయి, వాడు చిచ్చాగాడు వెనకనే వస్తాడు. కానీ ఇలా మెయిన్ పవర్ మాత్రం ఆయిల్ ఉంటుంది భయ్య. ఉరికిత్తా ఉంటుంది బండి. ఇంకా దీనికి ఒక సన్ రూఫ్ కూడా ఉన్నది, మీరు చూసినా. ఒకసారి చూపెట్టరా భయ్, సన్ రూఫ్ చూపెట్టి. సన్ రూఫ్ ఎట్లున్నా చూడు, చూసినా సన్ రూఫ్ ఎట్లున్నా. అది కొంచెం ముందు చూపెట్టరా భయ్, తెలియకంటే డ్రైవింగ్ వచ్చినాడు. ఎట్లున్నా గిట్లనే ఉంటాడు డ్రైవింగ్ వచ్చినాడు. నడపరాదు, సాధన కాదు. అరే భయ్య వినాయక చవితి వచ్చింది, వినాయకుడు చూసినా భయ్య, వినాయకుడు చూసినా ఎట్లా తీసుకొచ్చినా. నేను చూడబట్టి 2 weeks అవుతున్నట్టున్నది. మా ఏరియాలో ముందే తీసుకొచ్చాను దూల్పేట నుంచి వెళ్ళి. అప్పుడు ట్రాఫిక్ బాగుంటుంది కదా. ఈ లారీ వాళ్ళు చూడాలి, ఈ రోడ్డుకి లారీ మొత్తం వర్షపడదు. నైట్ అయితే వర్షపడదు, ఆరేళ్లతోనే సరిపోతుంది. ఖరాబ్ అయ్యి అవును కదా ఖరాబ్ అయ్యి. చూడండి దీని పవర్ ఎట్లుంటుంది చూడండి భయ్య, ఇట్లా అందుకుంటుంది అట్లా. కానీ ఇంత మనం అంత స్పీడ్ కొడితే అంత పెట్రోల్ అనేది దప్ప తాగుతుంది భయ్య. గుట్ట తాగుతుంది ఇది. అంత ఇది కార్ అనేది మ్యాక్సిమం 10 ఇస్తుంది సిటీలో. హైవే మీద మ్యాక్సిమం 11 ఇస్తుంది. అంత మించి ఇక ఇస్తుందని గ్యారంటీ కూడా లేదు నాకు. అడ్డ చూపెట్టారు పోతుంది. అరే అది మెయిన్ అడ్డ అన్నట్టు మన వాళ్ళకి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. అరే ఇంకొన్న బస్ ముందుకు వచ్చిందా, ముందున్నది ఇంకొక వచ్చిందా?
అరే ఇది ఇంకో బస్సు. అరే సిగ్నల్ కొట్టారు. చలో 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 భయ్యా. అరే అనుకోకండి, నాకు సీట్ బెల్ట్ పెట్టుకుని మర్చిపోయాను. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తొందరలో వీడియో తీసినా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ట్రాఫిక్ మొత్తం రికార్డింగ్ విన్నాడా ఎంజీ కార్ ఉంటుంది సార్. కార్ లగ్జరీ, కార్ మొత్తం బాగుంటుంది. కారు మొత్తం ఎక్సలెంట్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు ఎంత నా మైలేజ్ మీకు ఫస్ట్లో చూపెట్టాను, ఇక్కడికక్కడికే మ్యాక్సిమం 62, 64. ఈ ఆటోలో ఈ ఆటోలు చూడండి ఎట్లా వస్తుందో. ట్రాఫిక్ మొత్తం మీరు హెవీ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఓఆర్ఆర్కి ఎక్కి తీద్దాం వీడియో అనేది. బయటికి ఎక్కి ఒకసారి ఓఆర్ఆర్ ఎక్కినామంటే వీడియో అనేది మొత్తం ఫుల్ వీడియో తీద్దాము చుట్టాగా. కార్ మొత్తం హైలైట్ ఉన్నది. పవర్ ఏమని వస్తుందా ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కితే ఎంత స్పీడ్ అనేది పోతుందని మీకు చూపెడతాను. ఇప్పుడు మ్యాక్సిమం అయితే 20, 40 మ్యాక్సిమం వీళ్ళు అయితే మీకు కొట్టగలిగితే 40, 50, 40లో 90 కన్నా దాటితే మైలేజ్ ఇది. నాకే 10 వేస్తుందంటే ఆలోచించండి. డీజిల్ కారు కూడా కదా, పెట్రోల్ కారు అంతా చాలా బాగా ఇస్తుంది. మీకు త్వరలో కొత్త అప్డేట్ ఇస్తాను చూడండి. ఒక షార్ట్ చూడండి, మనం వచ్చేసినాం భయ్యా, ఓఆర్ఆర్కి వచ్చేసినాం. ఈ స్పీడ్ అనేది చూసాము, ఎంత స్పీడ్లో పోతుందని చూసాం. నేను మ్యాక్సిమం అయితే హైదరాబాద్కి ఇటు వెళ్ళేటప్పుడు 120 కొట్టాను భయ్యా. 120 మాత్రం దాటింది కారు మొత్తం. మస్తు అనిపిస్తుంది. పికప్ ఇదంతా బాగానే ఉంది, కానీ మైలేజ్ ఒక్కటే దెబ్బ తీస్తుంది. ఇలా మైలేజ్ ఒక్కటి ఇస్తే చాలా బాగుండే, కానీ నాకు మాత్రం అండగట్టాడు. కొనేదాకా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారు. అగ్గ అంకుల్ చూపెట్టు మిస్. అరే పోలీసు ఉన్నారు, పోలీసు ఉన్నారు. వాడు షాకేడ్గా, అరే మీరు అటే పోతాడేద్రా, వాడు ఏమన్నా షాకేడ్. అరే మీరు ఇటు పోతాడేద్రా అనుకుంటాడుగా. ఏమంటావురా? కొత్త బ్రిడ్జ్ పడుతుంది చూసినా, కొత్తగా పడుతుంది ఇది. మన కారు చూసినా ఏమంటావు, ఇది ముందు కెమెరా పెట్టి చూసినా ఎంత స్పీడ్ పోతుందో మీకు అది ఒకసారి చూడండి. 90 ఎన్నో గేర్లు ఉన్నాయి చూడండి, 4th గేర్లు ఉన్నది. మైలేజ్ మాత్రమే కొంచెం ఇప్పుడు ఎంత జిల్లే పడిపోయింది చూడండి మైలేజ్. మహీంద్రా XUV 300 పెట్రోల్ వేరియంట్, ఇప్పుడు 5th గేర్లు ఉన్నది. 5th గేర్లు ఉన్నది. ఓకే, 6th గేర్లకు షిఫ్ట్ అవుదాం. 6th గేర్లకు షిఫ్ట్ అయింది. చూడండి ఎంత స్పీడ్ పోతుందో. మైలేజ్ అనేది చూడండి ఎంత తక్కువ అయిపోతుందో. ఇవి వస్తే ఇక మనకి కష్టమే. ఇవి ఎట్టు పోయేది తెలియదు, అందుకే స్లో అయింది వెహికల్ అనేది. చూడండి మ్యాక్సిమం 60, కానీ గేర్ ఒకటి డౌన్ చేయాలి. 5th గేర్కి వచ్చేసాను. ఓకే, కొంచెం ట్రాఫిక్ అనేది హెవీ ఉన్నాయి ఓఆర్ఆర్ మీద. 5th గేర్కి వచ్చింది చూడండి. 6th గేర్కి వచ్చేసింది చూడండి. స్పీడ్ చూడండి, స్పీడ్ 80 ఉంది. మైలేజ్ 54కి వచ్చేసింది. 54కి 65 ఉండాలి, 54కి వచ్చేసింది. మ్యాక్సిమం సిటీ కూడా దాటలేదు. చూడండి ఎంత మైలేజ్ రప్ప పోతా ఉంటుంది. మనం ఎంత కొడతానో అంత పోతా ఉంటుంది. దీని లిమిట్ వచ్చేసి 80 90 క్రాస్ చేయొద్దు. కానీ పికప్ హైలైట్ ఉంది చూడండి. ఎట్లున్నాయన్న పికప్ చాలా బాగుంటుంది కార్ అనేది. కానీ వెహికల్స్ ఓవర్టేక్ చేసిన ఫస్ట్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ కదా, పవర్ ఎక్కువ. చూడండి ఇప్పుడు ఒక్క సెకండ్లో మీకు 2 పాయింట్స్ అనేది పడిపోయాది. అట్లుంటుంది కార్తో. ఆడ మొత్తం హైలైట్ అయింది. ఓవర్టేక్ చేయబోయి విచిత్రంగా చూశారు. ఏమంటావు? ఇది చూపెట్టు ఫేస్.
విచిత్రంగా చూశాడు, ఓవర్టేక్ చేయమని. నెక్స్ట్ ఇది ఆగి ఒకసారి మీకు శుభ్రంగా కార్ రివ్యూ అనేది చూపెడతాను. ఫోన్ రివ్యూ చూడండి, ఫ్రంట్ చూడండి, క్రాసింగ్ ఓవర్టేక్ బాగానే చేస్తుంది. కానీ మైలేజ్ ఒక్కటే ఇలా ప్రాబ్లం ఉంది బ్రో, ఒక్కటి ఇస్తే చాలా బాగుంది. చూడండి ఎంత ఫాస్ట్లీ ఎక్కుతుందో కార్ అనేది. నేను ఏం చేస్తలేను, 100కి వచ్చేసింది, 100కి అయింది. ఓవర్టేక్ చూసిన ఎట్లా చేసింది కార్ అనేది, చాలా బాగుంటుంది. సరే ఇక్కడ ఆగి మనం ఒకసారి తమ్నైల్ వీడియోస్, తమ్నైల్ ఫొటోస్ తీసుకుందాం. గ్రానైట్ కూడా కాలేదు, ఇంత స్ట్రాంగ్ లేదు, అంత స్ట్రాంగ్ ఉన్నది. ఇక అది గ్రానైట్ చూసాను, గ్రానైట్ అనేది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది. గ్రానైట్ చూడండి, డోర్స్ ఇక్కడ రైట్ వచ్చి డోర్ సౌండ్ చూడండి ఎట్లున్నాయని. డోర్ సౌండ్ స్ట్రాంగ్గా గుర్తుతూనే పడుతుంది. స్ట్రాంగ్ కానీ మైలేజ్ తేడా. అరే చూసినా రవి, అంతా ఎలుకలు తిరిగినా చూసినా, మొత్తం ఎలుకలే తిరిగినట్టున్నాయి చూసినా. అరే ఇళ్ళనే కాపురం పెట్టినట్టున్నాయి రవి ఎలుకలు. చూడు నన్ను చూపెట్టి చూడ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. అబ్బో చాలా స్ట్రాంగ్ ఉన్నది. కార్ మాత్రం బందోబస్తు సేఫ్టీ, కార్ మాత్రం బందోబస్తు సేఫ్టీ ఉన్నది. కానీ ఒక్కటే ప్రాబ్లం మైలేజ్. ఇంకా మీకు దాన్ని చూపెడతాను ఇంకా ఎట్లున్నది అనేది. బేస్ వేరియంట్ అన్నట్టు ఇది, మోడల్ బేస్ వేరియంట్. అది డిక్కీలో ఏమున్నాయి, ఇది కూడా స్ట్రాంగ్ ఉంటుంది. కొత్త ఫోటోలు తీసుకున్నారు, సబ్మెయిల్ ఫోటో. ఫోటోలు తీరా సబ్మెయిల్.